దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో మనం ఒక మాటను గమనించినట్లయితే, యెహోవా దేవుడు యూదా దేశంలో ఉన్నటువంటి జనులకు అనగా ఇజ్రాయేలులకి ఒక మాట చెప్పాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునను వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుని బిడ్డలారా, మన మనసు ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతుంది, స్థిరత్వం ఉండదు. ఇంకా చెప్పాలంటే మనం ఒక పని మీద లేక ఒక విషయంలో మనం ఏదైనా ఆలోచించుకుంటుండగా, ఆ కార్యం జరిగించుతుండగా మన జీవితంలో అనేక పలు విధాలుగా మన మనసు వెళ్ళిపోతుంది, నిలకడ ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారి జీవితంలో, ఆ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారి జీవితంలో ఏముంటుందంటే పూర్ణ శాంతి గలవారుగా దేవుడే వారిని కాపాడుతాడు. ఇది చాలా ముఖ్యం. మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనె ప్రవహించే దేశమునకు వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం మనం చూడగలం. ఏంటి అద్భుతమైనటువంటి విషయం అంటే, ఇజ్రాయేలులో దేవునితో బయలుదేరినటువంటి దేవుడు వారితో బయలుదేరున్నాడని కొంతమంది అర్థం చేసుకున్నటువంటి వారు ఉన్నారు, కొంతమంది అర్థం చేసుకోలేనటువంటి వారు కూడా ఉన్నారు. అనేక మార్లు దేవుణ్ణి దూషించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి ఇజ్రాయేలీలు అందరూ, వారందరిలో ఇద్దరు మాత్రమే నిండు మనసుతో దేవుణ్ణి పూజించారు, దేవుణ్ణి కొనియాడారు, దేవుణ్ణి గణపరిచారు, దేవుణ్ణి మహింపరిచారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీవు కూడా, నేను కూడా నిండు మనసుతో, పూర్ణ మనసుతో, ఏక మనసుతో, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసుతో, అలాగే మనము ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారముగా ఎప్పుడైతే ఆ శారీరకమైనటువంటి మనసు కాకుండా ఆత్మీయానుసారమైన మనసులోకి మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని మనము దేవుని మీద ఆధారపడతాము, అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ మన జీవితంలోకి వస్తాయి. అలాగా ఇద్దరు జీవితంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ బానిస బ్రతుకులో నుంచి విడుదల పొందినటువంటి ఇజ్రాయేలీలందరికీ దేవుడు వారి గురించి రాసి ఉంచాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనంలో ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఒకరు వచ్చి యెహోషువ, ఇంకొక ఆయన వచ్చి యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు. వారు ఇరువురు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించారట, దేవుని స్తుతించారట. అందుకే వారు ఆ దేవుడైనటువంటి యెహోవా వారితో ఉండి వారి కాలు సత్తవు కానీ, వారికి ఎంత వయసు వచ్చినా కానీ వారికి చూపు మాంద్యం కానీ, బలము తగ్గిపోవడం కానీ ఇవన్నీ ఏం జరగలేదు. కారణం ఏంటంటే, వారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన రోజు నుంచి యెహోవా దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించారండి, పూజించారండి. నిండు మనసుతో దేవుణ్ణి
కొనియాడారు, ఘనపరిచారు. వారు నడిచినటువంటి ప్రతి చోటల్లా, వారు పడుకున్నటువంటి ప్రాంతంలో కానీ, వారు జీవించుతున్నటువంటి ప్రదేశంలో కానీ వారు దేవుణ్ణి ఘనపరిచారు నిండు మనసుతో. మార్గంలో కొన్ని లక్షల మంది చనిపోయినారండి. వీరితోటి బయలుదేరినటువంటి 6 లక్షల మంది అని చెప్తాం కొంతమంది, ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు, లేకపోతే పిల్లలతోటి చాలా ఎక్కువ మంది అక్కడ మనకు కనబడుతున్నారు. కానీ ఆ బయలుదేరినటువంటి వారందరిలో, వారు మధ్యలో మార్గంలో అహరోను చనిపోయాడు, మిరియాము చనిపోయింది, మోషే నెబో పర్వతం మీద పిస్కా కొండ దగ్గర చనిపోయినాడు. ఇంకా కొరహు, అభిరాము, దాతాను, ఇంకా గొప్ప గొప్ప గాయకులు, నాయకులు, ఎంతోమంది అక్కడ బయలుదేరినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను కుమారులు నాదాబు, అబీహులు, ఇంకా చాలామంది అక్కడ మార్గంలో గొప్ప గొప్పలు కూడా చనిపోయినారు. కానీ ఆ గొప్పలలో మిగిలినటువంటి వారిద్దరే, వారే నూను కుమారుడని యెహోషువ, కాలేబు అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఒక విషయాన్ని యేసు ప్రభు చెప్తాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29లో అంటాడు, నేను సాత్వికుడును, దీన మనసు కలవాడు. మీరు నా యొద్ద నా కాడిని ఎత్తుకొని నేర్చుకునండి. నేను సాత్వికుడు అంటున్నాడు, దీన మనస్సు కలవాడు. మీరు ఎప్పుడైతే నా దగ్గర నేర్చుకుంటారో మీకు మీ ప్రాణములకు సేద తీరుతుంది, మీ ప్రాణాలను కాపాడతానని దేవుడు అక్కడ మనకు సేద దొరుకుతుందని ఆయన ఎంతో ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడండి. ఇది దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎంతవరకు మనం నేర్చుకున్నామో ఆయన దగ్గర అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇజ్రాయేలీలు అందరూ కూడా వారి ప్రయాణంలో ఓడిపోయారు. చూడండి 29వ వచనం, మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ఎలాగుండాలి? యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, నూను కుమారుడైన యెహోషువ, వారిరువురు ఏమైపోయినారంటే నిండు మనసుతో దేవుని ఆరాధించారు. ఒకసారి బండని కొట్టమంటే కొట్టారు, రెండోసారి మాట్లాడమంటే సంఖ్యాకాండంలో వారు ఇజ్రాయెల్ సమాజమునంతా పోగు చేసి అహరోను, మోషే ఇద్దరు, ద్రోహులారా, ఈ బండలో నుంచి మీకు నీళ్లు మేము రప్పించాలా అని చెప్పి ఆ బండని మాట్లాడమంటే కొట్టారు. అప్పుడు యెహోవా దేవుడు చెప్తున్నాడు, నీవును మోషే నీ అన్నైనటువంటి అహరోను ఈ సమాజమును తీసుకుని వెళ్ళరు, నేను తీసుకువెళ్తా. అంటే నా పరిశుద్ధతను సన్మానించకుండా, విశ్వాసము లేకుండా మీ జీవితాలు నా పట్ల ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఆగిపోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభు ప్రయాసపడి భారం అవుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి వచ్చినటువంటి వారికి నేర్చుకోమంటున్నాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడును. మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువును, నా భారము తేలికగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ తలలో ఉన్నటువంటి బలహీనతలు, నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు, నీ కడుపులో ఉన్నటువంటి ఆ బలహీనతలు, నీ ఆలోచనలో ఉన్నటువంటి బలహీనతలు ఏమున్నా సరే, నిన్ను పీడిస్తున్నటువంటి ప్రతి బలహీనత, నిండు మనసు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, అలాగే ఏక మనసుతో, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు, ఒకరినొకరిని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2లో ఉంది, ఒకరి ఎడల ఒకరు మీరు నాకంటే గొప్పవారని చెప్పి మనం ఎదుటి వారిని అప్రిషియేట్ చేయాలి, వారిని అభినందించాలి. అలాంటి మనసు నీకు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు.
అంటే నాకంటే నువ్వు గొప్పవాడని ఎంచి దేవుని బిడ్డలారా, అలాంటి మంచి మనస్సు నీకు కావాలి. చూడండి, ఎలీషా గెహజీతో అంటాడు, ఈరోజు నువ్వు నా మనస్సుని నీతో రాలేదా? నువ్వు వెండిని దుస్తుల్ని ఆ నయమానుకు ఆ పోగొట్టుకున్న కుష్ఠరోగం ఆ రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు తెచ్చుకున్నటువంటి ఆ వెండిని దుస్తుల్ని నేను చూడలేదా? నా మనసు నీతో రాలేదా? ఈ ఎలీషా మనసు ఏలియా దగ్గర ఎన్ని విధాలుగా నేర్చుకున్నాడు. యెహోవా దేవుడు ఏలియాకి ఎన్ని నేర్పించాడో అన్నీ ఎలీషా నేర్చుకున్నాడు. ఎలీషా దగ్గర గెహజీ నేర్చుకోలేకపోయాడు. ద్రాక్ష తోటలను, అంజూరపు పండ్లను, లేక దానిమ్మ పండ్లను, తోటలను, ఆస్తి, గుడ్లను, పశువులను, గొర్రెలను సంపాదించుకున్నటకు తోటలను సంపాదించుకునే సమయమా? చూడండి, ఎలీషా ఎంత బాధపడుతున్నాడు. ఎలీషా 7 మార్లు ఆ నయమాన్ని యొర్దాను నదిలో మునగమంటే ఆయన మునిగి వచ్చినప్పుడు ఆ వెండిని వస్త్రాలను ఇచ్చేటప్పుడు ఆయన అంటాడు, ఇవి తీసుకున్నట్టుగా నాకు మనసు లేదు. గెహజీ అంటాడు, నాకు నా యజమానుడికి మనసు లేదు, నాకైతే మనసు ఉంది. ఏం మనసు? అడుక్కునే మనసు. దాన్ని ఏది కూడా ఆశించకుండా ఆయన సేవ చేస్తున్నటువంటి తన యజమానుడు మనసు గెహజీ ఎరగలేదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ మనసు ఏంటంటే సాత్వికుడు, దీన మనసు కలవాడు. ఆ మనసు నీకుంటే చాలు, ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి, నేను పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. ఎందుకంటే ఆయన సాత్వికుడు, దీన మనసు అంటే ఆ దీన మనసు అనే కాడి క్రింద మనం జీవించడం, తగ్గించుకోవడం. ఎన్ని నీకు కొన్ని కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, కొన్ని ఆస్తులు అంతస్తులు ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని యొక్క మనసు నీకుంటే, క్రీస్తు యేసు కలిగిన మనసు నీకుంటే, ఎన్ని ఉన్నా ఆయన మనసు అన్నీ ఎరిగినటువంటి, తగ్గించుకున్నటువంటి, అండర్స్టాండింగ్ స్పిరిట్ కలిగినటువంటి మనసు నీకుంటుంది. పరలోక రాజ్యానికి పోయేదానికి అడ్డంకులు ఏమీ లేనటువంటి మనసు అది. ఆ దగ్గర ఆయన కాడి కింద నేర్చుకోవడం సులువు, భారం తేలిక. ఇన్ని ఆశీర్వాదాలు మనకు దేవుడు మన ముందు పెట్టున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. నీ పరిశుద్ధాత్మ కార్యంలో వారి జీవితంలో మీరు జరిగించు. నిన్ను మనసుతో వారిని పూర్ణ మనస్సుతో ప్రభువా, అవును తండ్రి, క్రీస్తు యేసు కలిగిన మనసుతో ప్రభువా, నాయన ఎవడు నీ మీద నాయన ఆనుకుంటాడు వాడిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని చెప్పినటువంటి దేవుడు తండ్రి. నేను ఈ దినమందు తండ్రి నీ కృప, నీ దయ, కనికరములు నీ బిడ్డలకి మీరు దయచేయమని యేసయ్య దివనాభిని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.